భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 30వ శ్లోకాన్ని ఈరోజు మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు శ్లోకంలో శంకరుల వారు అమ్మవారిని, అమ్మా, నీ భవనానికి విచ్చేసిన నీ పతిని శివుని ఎదుర్కొనేందుకు నీవు శీఘ్రంగా కథలు వెళ్తున్న సమయంలో బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు సాష్టాంగ ప్రణామాలు చేస్తుండగా, ఓ దేవి, నీ ముందు భాగాన బ్రహ్మదేవుని కిరీటం ఉంది, దానికి తగలకుండా తొలగి విచ్చేయుము. తదుపరి విష్ణువు కిరీటం ఉన్నది, దాని కొన నీ కాలికి తగిలి జారదవేమో, దానిని తొలగిరమ్ము అంటూ హెచ్చరికలు చేస్తున్న నీ పరిజనుల వాక్కులు ప్రశంసనీయాలై ఉన్నాయి అని స్తుతించారు. ఇప్పుడు 30వ శ్లోకంలో ఆత్మ చైతన్యమే శ్రీచక్ర స్వరూపిణి అయిన లలితాంబ అనే అద్వైత భావన కలిగినవాడు ప్రళయాలలోనూ నశించని కైవల్య పదాన్ని పొందుతాడనేటటువంటి భావం కలిగినటువంటి శ్లోకాన్ని అందిస్తున్నారు. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే. అమ్మా, నీ శరీరము నుండి ప్రసరిస్తున్న కిరణములు అణిమాదులు అనగా ఏంటి అంటే శ్రీచక్రములోని ఆవరణ దేవతలు. త్రైలోక్య మోహన చక్రము నుంచి త్రికోణ చక్రం వరకు ఉన్నటువంటి సమస్త దేవతలు అంటే అమ్మవారి శరీరం కిరణాలు దేవతలు. అవి శక్తులు, అమ్మ యొక్క పరివార దేవతలు, ఆవరణ దేవతలు. అవి ఆ దేవతలు అందరూ కూడా, ఆ కిరణాలలో వ్యాపించి ఉన్నటువంటి దేవతలందరూ కూడా నిషేవ్యే, నిన్ను సేవిస్తున్నారమ్మా. నిత్యే అంటే ఎప్పటికీ ఉండేటటువంటి తల్లి. అలాంటి నిన్ను నేను అని ఎవరు భావిస్తారో, త్వాం అంటే నిన్ను, అహం ఇది నేను అని సదా భావయతి యః ఎవరైతే భావిస్తారో వారు ముక్కంటివాడు ఇచ్చే ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచలాగా తీసేస్తాడు. అలాంటి సాధకుడు ముక్కంటివాడు అనగా 3 లోకాల్లో 3 కాలాల్లో వ్యాపించినటువంటి ఈశ్వరుని యొక్క ఐశ్వర్యాన్ని కూడా తృణప్రాయంగా చూస్తాడు అలాంటి సాధకుడు. అంటే ఇక్కడ భావం ఏంటండి అంటే, అమ్మవారి నిత్యే అయినటువంటి ఆ తల్లిని సేవించేవాడు అంటే, ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం, అమ్మవారు త్రికాలాలకు త్రిగుణాలకు అతీతమైనటువంటి తల్లిని సేవించేటటువంటి వాడు. అది ఏ విధమైనటువంటి సాధన అంటే, అహమితి భావయ త్వాం అహమితి సదా భావయతి యః. నిన్ను నేను అని అంటే, నేను అని నాలో ఉన్నటువంటి స్ఫురణ అనేది నువ్వే తల్లి. నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను స్తుతిస్తున్నాను. ఈ నేను ఇదంతా అమ్మ చైతన్యం లోపల ఉండబట్టి ఆ స్పృహ, నేను అనేటటువంటి స్పృహ కలుగుతోంది. ఆ చైతన్యమే నేను అని ఈ భావంతో ఎవరైతే సదా నిన్ను ఉపాసిస్తారో అలాంటి వాళ్ళని నీలోనే అమ్మే అయిపోతారు. ఇంకా నేను అనేటటువంటి పదార్థము అమ్మలో ఐక్యమైపోయి అంతా అమ్మమయంలాగా బ్రహ్మములాగా గోచరిస్తుంది. అటువంటి సాధకుడు బ్రహ్మమే అవుతాడు. అలాంటి బ్రహ్మ పదార్థం యొక్క లక్షణం ఏంటి? త్రికాలాతీతం, త్రిగుణాలకి అతీతం.
కాబట్టి ఈ ప్రళయాలకి వీటన్నింటికీ కూడా చలించనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిన సాధకునకు మహాసంవర్తాగ్ని, సంవర్తాగ్ని అంటే ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్ని, అలా మహాసంవర్తాగ్ని అంటే మహాప్రళయకాలం, బ్రహ్మ ప్రళయంలో వచ్చేటటువంటి ముల్లోకాలు దహనమైపోయేటటువంటి కలిగే అగ్ని నీకు నీరాజనం పడుతుందమ్మా అంటే అంతకు అతీతంగా పైన ఉన్నటువంటి బ్రహ్మ పదాన్నే పొందుతున్నాడు. కాబట్టి ఆ సాధకుడు ఇంకా ఈ త్రికాలాలు అనేటటువంటివి ఆ సాధకునికి వర్తించవు అని ఇందులోని భావన. ఇలాంటి అర్థాన్ని స్ఫురింపచేసేటటువంటి శ్లోకము మనకి లలితా సహస్రనామ ధ్యాన శ్లోకంగా మనకి పరిచయంగా ఉన్నది. ఏంటది అంటే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. అందరూ అణిమాదిభిరావృతాం అనేదానికి ఇక్కడ అదే శ్లోకం విస్తరించింది. కాబట్టి ఈ విధంగా మనము భావన చేస్తూ ఆ తల్లిని మనకి ఆ యొక్క పదాన్ని ఇవ్వమని అనునిత్యము మనం ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ శ్లోకాన్ని మరొక 2 మార్లు పఠిద్దాం. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఇందులో భావింపదగిన లలితా నామాలు నిత్యా, శాశ్వతి, శాశ్వతైశ్వర్య. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.